పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉండబోతున్నాయి. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించుతున్నారు జనసేనాని. ఇక ఇదే విషయానికి సంబంధించి కిరణ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. కిరణ్ కుమార్, చెప్పండి. లావణ్య, ఈ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. దీనిలో భాగంగా పిఠాపురంలో ఈ నెల 30వ తారీఖు నుంచి ఎన్నికల శంఖారావం వారాహి యాత్ర ద్వారా ప్రారంభించనున్నారు. ఈ నెల 30వ తారీఖున వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించి 3 విడతల్లో ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీ పరిధిలో అన్ని ఏరియాల్లోని ప్రచారం చేయనున్నారు. అదేవిధంగా 1,00,000 మందితో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రెండో విడతలో తాను అభ్యర్థులు అంటే జనసేన తరపున పోటీ చేసేటువంటి 21 మంది అభ్యర్థులకి సంఘీభావంగా ప్రచారం నిర్వహించి వారాహి యాత్ర ద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మూడో విడతలో బీజేపీ తెలుగుదేశం అభ్యర్థులకి మద్దతుగా రాష్ట్రం అంతా వారాహి ద్వారా ఈయన కలిగి తిరిగి ప్రత్యేక పూజలు నిర్వహించి అదేవిధంగా అక్కడ సభలు నిర్వహించనున్నారు. కానీ ఇక్కడ ఒక అనూహ్యమైనటువంటి పరిమాణం చోటు చేసుకుంది. అది ఏంటంటే ఇక్కడ పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా సుమారు 90,000 మంది ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓటర్లని తమ వైపుకు తిప్పుకోవడానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా కష్టపడాలని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇటీవలే జాయిన్ అయినటువంటి వైసీపీలో జాయిన్ అయినటువంటి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంని జగన్మోహన్ రెడ్డి ఒక అస్త్రంగా ఈయన మీద ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ నా మీద పోటీ చేసి ఇటువంటి వ్యక్తులకి 100 కోట్లు నేను ఖర్చు పెడతానని కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దానిని నిన్న ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో కాపు నేతలతో సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎందుకంటే కాపు ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లో డబ్బుకు అమ్ముడుపోవటం ఏంటని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడిస్తాము అని ముద్రగడ పద్మనాభం చెప్పడం జరిగింది. మరో పక్క ఇంతకు ముందు జరిగినటువంటి వారాహి యాత్రలో కాకినాడకు చెందినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఈ పవన్ కళ్యాణ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవేంటంటే ఈయన రైస్ మాఫియా చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు, ఇసుక మాఫియా చేస్తున్నారని మొత్తం రాష్ట్రం అంతా ఈయన మీద ప్రత్యేక ఆరోపణలు చేయడం జరిగింది. దాని మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు దమ్ముంటే నా మీద పోటీ చేసి నువ్వు గెలవాలి అని శబ్దం చేయడం జరిగింది. ఆ పక్క నుంచి కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్తున్నారు. ఇంకో పక్క సార్ హలో పెండింగ్ స్థానాలు చాలా ఉన్నాయి కదా, సో ఈ పెండింగ్ స్థానాలని ఈ నెల 30 లోపు ఏమన్నా ప్రకటించే ఛాన్స్ ఉందా? ఇది రేపు గాని ఎల్లుండి గాని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ పెండింగ్ స్థానాలని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకులు అంటే పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకుల మీద అదేవిధంగా కొంతమంది వీళ్ళ మీద రెబల్స్ ని బుజ్జగించి ప్రత్యేకమైనటువంటి వీళ్ళని త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. లావణ్య.
కిరణ్ కుమార్, ప్రచారం జరగబోతుంది, పిఠాపురం నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొనున్నారు ఈ ప్రచారంలో? అంటే ఈయనకి తోడుగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంతో పాటు ఏ, ఈ బీజేపీ టీడీపీ వర్గీయులు అందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్.